విశాఖ నడిబొడ్డున విఎంఆర్డీఏ సహకారంలో ఐకానిక్ భవనం సిద్ధమవుతోంది. సుమారు 88 కోట్ల రూపాయల అంచనాతో నిర్మించనున్నారు. 11 అంతస్తుల్లో నౌక ఆకారంలో ఈ భవనాన్ని డిజైన్ చేశారు. మొదట భవనం మొత్తాన్ని వాహనాల పార్కింగ్ కోసం వినియోగించాలని అనుకున్నారు. కానీ ఆ ఆలోచనను మార్చుకున్న ప్రభుత్వం భవనంలో కొంత భాగం ఐటీ కంపెనీల కోసం కేటాయించాలని నిర్ణయించింది. ఈ భవన ప్రత్యేకతల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కూర్మరాజు తెలియజేస్తారు. విశాఖ నగరానికి మరో మణిహారం సిద్ధమైంది. విఎంఆర్డీ ఆధ్వర్యంలో ఉన్న స్థలంలోని 88 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటెలిజెంట్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కమ్ కమర్షియల్ ఏరియా భవనాన్ని విఎంఆర్డీఏ అభివృద్ధి చేసింది. అది దాదాపు పనులు పూర్తయ్యే స్థితిలో మనం చూస్తున్నాం. ఇది ఒక నగరానికి ఒక ఐకానిక్ భవనంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో వాస్తవంగా ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ ఎంఎల్సిపి అంటే ఇంటెలిజెంట్ పార్కింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఇందులో 430 కార్లు పార్కింగ్కి, అలాగే 400 బైకుల పార్కింగ్కి మొత్తం ఈ మొదటి 3 అంతస్తుల్ని పూర్తిగా వాటి కోసం కేటాయించడం జరుగుతుంది. అలాగే 1,90,430 స్క్వేర్ ఫీట్ మొత్తం పార్కింగ్ ఏరియా ఉంటుంది. దీంతోపాటు గ్రౌండ్, సెకండ్ ఫ్లోర్ నుండి 7th వరకు ఉండే కమర్షియల్ ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లోని మొత్తం కార్యాలయాలకు అనువైన వాతావరణం ఉండే విధంగా మొత్తం ఈ భవనాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్న భవనం కావడంతో ఇది ఉండేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ రకంగానే దీన్ని మొత్తం పూర్తి చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ, అలాగే ఫైటింగ్ ఎక్విప్మెంట్ కానీ ఈ నిర్మాణంలోనే ఉండేటట్టుగానేమో జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 7 అంతస్తుల ఈ ఐకానిక్ భవనం 1,64,519 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ తోటి ఉంటుంది. నగరం నడిబొడ్డున సిరిపురం జంక్షన్లో ఉన్న ఈ భవనాన్ని సుప్రసిద్ధ ఐటీ కంపెనీలకు కానీ పెట్టుబడిదారులను ఆకర్షించి వాళ్ళకి అంటే విశాఖపట్నం అన్న బ్రాండ్ని పెంపొందించడానికి ఫేస్ లిఫ్టింగ్ కోసం ఈ భవనాన్ని వారికి ఇస్తే వారు దీన్ని ఉపయోగించడం ద్వారా మరిన్ని పెద్ద కంపెనీలు మరింత మంది దీనివైపు ఆసక్తిగా చూసే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. దానికి అనుగుణంగానే విఎంఆర్డీఏకి ఈ భవనాలు సిద్ధం అయ్యాక వాటిని ఎవరికి ఇవ్వాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కమ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఇక్కడ సిరిపురంలో మన విఎంఆర్డీఏ కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇస్ అరౌండ్ 87 crores. ఈ 87 crores మనకి స్మార్ట్ సిటీ ఫండ్స్ నుంచి 20 crores అండ్ మిగతావి మన విఎంఆర్డీఏ ఓన్ ఫండ్స్ నుంచి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి టోటల్గా 3 బేస్మెంట్ ఫ్లోర్స్, గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 7 ఉన్నాయి. సో దీంట్లో మనకి 5 ఫ్లోర్లు, బేస్మెంట్ 3, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ పార్కింగ్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. దెన్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఫ్లోర్స్ కమర్షియల్స్ కోసం ఇవ్వడం జరిగింది. ఈ కమర్షియల్కి మనకి నియర్లీ 1,65,000 స్క్వేర్ ఫీట్ అండ్ దెన్ వీ హ్యావ్ అరౌండ్ 1,90,000 పార్కింగ్. సో మనకి నియర్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ ఓవర్. మనం లోపల ఈ స్మాల్ టెస్టింగ్, ఈ ఏసీ డక్ట్స్గా ఉండొచ్చు, మనకి ఎలక్ట్రిఫికేషన్, ఈ మనకి ప్యాచ్ వర్క్స్, ఈ పెయింటింగ్, ఇవి అన్నీ స్మాల్ వర్క్స్ అయిపోతే వీఆర్ నియర్లీ రెడీ ఫర్ ఇనాగరేషన్. సో ఇది అప్పుడు ప్లాన్ చేసినప్పుడు ఇది సైట్ వాజ్ సెమీ ఒక ట్రయాంగులర్ కమ్ కొంచెం ఒక కర్వ్తో ఉండేది. సో మనం మామూలుగా అన్ని చోట కట్టడం కన్నా కొంచెం ఐకానిక్గా దే వాంటెడ్ టు ప్లాన్. ప్లస్ దిస్ ఈస్ క్లోజర్ టు ద ఓషన్. సో మన సీ ఉంది, బే ఆఫ్ బెంగాల్ ఉంది, ప్లస్ విశాఖపట్నం ఈజ్ అ కోస్టల్ సిటీ. సో దానికోసం షిప్ మోడల్లో ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఇట్ హెస్ కమ్ అవుట్ వెల్. సో ఐ హోప్ యూ కెన్ ఆల్సో సీ ఇట్ వన్స్ ఇట్ ఈస్ ఇనాగరేటెడ్. ది డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో ఇంకా ఫైనల్ స్టేజెస్కి లేవు. ఐదర్ ఇట్ కెన్ బి గివెన్ ఫర్ ఆఫీస్ స్పేస్, ఐటీ, ఆర్ ఇట్ కెన్ బి దట్ ఫైనల్గా ఐ థింక్ గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్. సో ద వీఆర్ అవైటింగ్ ఇట్. మొత్తం సౌర విద్యుత్ పలకలు కానీ, అలాగే మొత్తం భవనాన్ని ఎలివేషన్ ఒక షిప్ ఆకారంలో ఇది ఎలివేషన్ ఇవ్వడం కానీ, వీటన్నిటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. విజయ్ నిర్మాణ్ కంపెనీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది. మొత్తం 88 కోట్ల రూపాయల వ్యయంతో ఇవి పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. సివిల్ పనులన్నీ పూర్తవుతున్నాయి. ఎలక్ట్రిఫికేషను, ఏసీ అవన్నీ కూడాను
అన్ని అంతస్తుల్లోనేమో పెట్టేయడం జరిగింది. ఇవి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇప్పుడు ఆ కోడ్ పూర్తి అయిపోయిన తర్వాతనే ఈ భవన ప్రారంభోత్సవాలని పెట్టుకోవాలనేసి విఎంఆర్డీఏ సంకల్పిస్తోంది. దీనికి అనుగుణంగానే ఇతర అంటే ఈ భవనాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి, దీని ద్వారా ఏ రకంగా విఎంఆర్డీఏ ఆదాయం రాబట్టుకోవాలి అన్న మొత్తం ఆ ప్రణాళికనేమో అమలు చేయనుంది. కెమెరా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.